ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు ప్రకారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆలని కొట్టండి. నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న 10 సెకండ్లు దీర్ఘంగా చూస్తే పెదవులపై నవ్వులు రావాల్సిందే. పట్టలేనంత కోపంలో ఉన్నా, భరించలేనంత దుఃఖంలో ఉన్నవారు తదేకంగా ఒక 10 సెకండ్లు లాఫింగ్ బుద్ధాన్ని చూస్తే నవ్వు వస్తుంది. అయితే ఈ విగ్రహాన్ని చాలామంది ఇళ్లల్లో పెట్టుకుంటారు. మానసిక ప్రశాంతత, శ్రేయస్సు ఉండాలంటే లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండాలని చెబుతారు. ఈ విగ్రహం ఉంటే అదృష్టం ఉంటుందని అంటుంటారు. చిన్న పెద్ద విగ్రహాలు మార్కెట్లో విరివిగా లభిస్తాయి. అయితే ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇంట్లో లాఫింగ్ బుద్ధను పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అలాగే అదృష్టం కూడా ఉంటుంది. ముఖద్వారానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని అస్సలు పెట్టవద్దు. కానీ లోపల నుంచి రాగానే మొదటగా ఆ విగ్రహం కనిపించేలా చూసుకోవాలి. ఆర్థిక సమస్యలు తగ్గడమే కాకుండా ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే బయట నుంచి రావాల్సిన డబ్బులు కూడా తొందరగా వస్తాయి. అప్పులు కూడా తీరుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలు లేని వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది. షాపుల్లో విగ్రహాన్ని ఉంచుకుంటే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. దుకాణం ప్రధాన ద్వారం వద్ద ఈ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టడం వల్ల వ్యాపారం పెరుగుతుంది, చెడు దృష్టి పోతుంది, ప్రశాంతత, సంతోషం ఉంటుంది. లాఫింగ్ బుద్ధను నవ్వులను పంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, అలాగే ఐశ్వర్యం కూడా వస్తుంది. కాబట్టి లాఫింగ్ బుద్ధాన్ని ఇలా పెట్టుకోండి, మీరు కూడా సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.